జరుగుతున్నాయి. ఈ విడాకుల మహోత్సవంలో మేము ఘనంగా విడాకులు ఇస్తా ఉన్నాం అగ్రవర్ణ పార్టీలకు. ఈ వేదికని చెప్తా ఉన్నాం, మీ ఎన్ని ఓట్లు లెక్క పెడితే ఒక్కొక్క నియోజకవర్గంలో 7,000 8,000 ఓట్లు ఉన్నాయి కదా, మీ ఓట్లు మాకొద్దు నాయన. రెడ్ల ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. మీ అంతర మీరుండి, మా అంతర మేముంటాం. ఇలా గ్రామాలలో అగ్రవర్ణాలు నామినేషన్ వేయడానికి కూడా భయపడతా ఉన్నారు. నామినేషన్ వేయడానికి కారణం ఏంటి? బీసీలు చైతన్యవంతమయ్యారు. బీసీలు ఎక్కడ కొడతారు? బీసీలు కొట్టే దెబ్బకు ఊర్లలో ఉన్నటువంటి ఆయనతో పెత్తనం కూడా పోతాము అనేటువంటి భయంలో ఉన్నారు. కాబట్టి ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాం సోదరులారా, మా ఓట్లతోని మా భుజాల మీదకెక్కి మమ్మల్ని దశాబ్దాల పాటు మా శ్రమను, మా నెత్తుర్ని, మా ఆత్మగౌరవాన్ని దోచుకున్నటువంటి పార్టీలకు రాజకీయ సమాధి చేయడం ఒక్కటే బీసీల ముందున్నటువంటి లక్ష్యంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఒక రిక్వెస్ట్. తెలంగాణ ఉద్యమం మీరు ఎట్లయితే భుజాల మీద వేసుకున్నారో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా అదే స్థాయిలో మీడియా సోదరులు ఆశీర్వదించి దీన్ని మీ బాధ్యతగా ముందుకు తీసుకుపోవడానికి సహకరించాల్సిందిగా కోరుతూ, ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో బీసీ జేఏసీ కథన రంగంలోకి దిగబోతా ఉంది. మా నాయకులందరి నాయకత్వంలో దిగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, బీసీలం ఒక్కటిగానే పోరాడుతాం. మేమందరం కూడా 2024లో రాజ్యాధికారాన్ని అందుకుంటాం. జై బీసీ, జై తెలంగాణ. మేము 100% రాజకీయాలు చేయడానికి వచ్చినాం. రాజకీయ పార్టీ ఖచ్చితంగా బీసీల నుంచి వస్తుంది. ఆ రాజకీయ పార్టీతోనే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ అగ్రవర్ణ పార్టీలతో పోటీ పడిపోతున్నాం. కవితకు మాకేం సంబంధం? విలవాడు కదా, మా నాయన ఉన్నప్పుడు చేయాల్సిందనేవాది. ఆమె బీసీ అంటేనే విడగొట్టి నిజామాబాద్ లో వాళ్ళ నాయన కామారెడ్డి కాడి పోయి ముదిరాజు తల్లి పాలు తాగినట్టు విడగొట్టి జనం. కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి సందర్భంలో నా అంతలా నేను పోవడం మంచిగా ఉండదు, అది మీకు తెలియదు కాదు. నేను అంతకంటే ముందే ఓపెన్ గా ఛాలెంజ్ చేసిన, ముఖ్యమంత్రి గారు మీరు ఢిల్లీకి పోతురుగా, మీరు 42% తీసుకురాని నేను రాజీనామా రెడీ చేసి పెడుతున్నా అని చెప్పిన. అంటే కేవలం ఆ యాక్టింగ్ లో, ఆ డ్రామాలలో పాల్గొనడానికి బీసీలు ఏం తెలివి తక్కువ లేరు. ఇవాళ నువ్వు ప్రజల్ని మభ్య పెట్టడానికి చేస్తున్నావు ఆ కార్యక్రమం. ఇదే చట్టసభలో నేను మాట్లాడినా, మండల్లో మాట్లాడి ఆ వీడియో కూడా ఉంటుంది, మాట్లాడి క్లియర్ గా ఈ బిల్లుల ద్వారా, ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష, గుండె మీద చేసుకొని ఇక్కడ ఉన్న సభ్యుల్ని చెప్పమని చెప్పి నేను ఆ రోజు అడిగిన. ఆ వీడియో ఉంటుంది చూడండి. అంటే వీళ్ళంతా డ్రామా ఆడుతున్నారు అనేది అప్పుడే పసిగట్టినాం. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలకు దూరంగా బీసీ ప్రజలకు దగ్గరగా మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులను కలుపుకొని ఈ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తా ఉన్నాం. ఇక్కడ బీసీలను మించిన శక్తులున్నాయి. ఇంకా ఇక్కడ బీసీలను మించిన శక్తులు ఎక్కడి? వాళ్ళు పిడికిన మంది లేదా వాళ్ళ తాన శక్తి ఎక్కడిది? వాళ్ళ కాడ శక్తే లేదు. ఇన్ని రోజులు మా శక్తి వాళ్ళ శక్తి. కాబట్టి మా శక్తి తిన్మార్ మల్లన్న చుట్టూ ఉన్నది, తిన్మార్ మల్లన్న వెనకాల ఉన్నది, ముందున్నది బీసీ సమాజమే ఉన్నది. మా అనగారు బిడ్డలే ఉన్నారు, మా ఎంబీసీ కులాలు ఉన్నాయి, మా మైనార్టీలు ఉన్నారు, మేమున్నాం. ఇవాళ మెజార్టీ పక్షాలైన ప్రజలున్నాం. మా వెనకాల ఉన్నది ప్రజలే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన విలేకరుల సోదరులందరికీ అన్న మీకు సన్మానం చేశారు పిల్లల. ఒక నిమిషం.
మీడియా సోదరులకు, అలాగే నిజామాబాద్ బీసీ ఉద్యమకారులకు, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి బీసీజేఏసీ రాష్ట్ర నాయకత్వానికి అందరికి కూడా బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా ఈ బీసీ ఉద్యమంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. రెండు జిల్లాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈ బీసీ ఉద్యమంలో ఇంత పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ పార్టీలు బీసీలను ఎట్లా మోసం చేస్తున్నటువంటి అంశంలో ఖమ్మంలో 3 జనరల్ స్థానాలుంటే 3టికి 3 అగ్రవర్ణాలు తీసుకున్నారు. ఇక్కడ నిజామాబాద్ లో 9 1 ఎస్సీ రిజర్వ్డ్ పోగా మిగిలిన 8 స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ 8టికి 8 ఓసీలకు ఇచ్చింది. ఒక్క బీసీ కూడా ఇక్కడ టికెట్ ఇవ్వలే. అలాగే కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది. మిగతా పార్టీల సంగతి ఏంటంటే మిగతా పార్టీల పరిస్థితి కూడా అదే. ఇవాళ ఒకసారి ఈ నిజామాబాద్ జిల్లాలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని, బీసీలు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ పొలిటికల్ అన్టచబిలిటీని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ వేదికగా తెలంగాణ బీసీజేఏసీ నాయకులమంతా ఇవాళ మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అంశాలని ప్రస్తావించబోతా ఉన్నాం. 9 నియోజకవర్గాలుంటే ఈ 9 నియోజకవర్గాలను 9 తీర్ల అనుభవిస్తూ అగ్రవర్ణాలు బీసీలను రాజకీయంగా తొక్కడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాయో నేను నిన్న మేమందరం కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటే అనేకమైనటువంటి అంశాలు మా దృష్టికి వచ్చినాయి. వాస్తవానికి ఇక్కడ